Hi friends, welcome back to my channel Deepu Palnati Vlogs. How are you all? I hope that you all are fine. టుడే వచ్చేసి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే మేక తలకాయ మాంసం. ఈ కర్రీ చాలా వరకు ఇష్టపడిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఆ టేస్ట్ కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ నేను చూపించే స్టైల్లో అయితే స్పైసీ టేస్టీగా ఒక డిఫరెంట్ స్టైల్లో నేను ఈ కర్రీ అనేది చూపిస్తున్నాను కట్టెల పొయ్యి మీద. సో ఈ రకంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. పదార్థాలు తయారు చేసే విధానం చూసే ముందు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని డెఫినెట్గా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటేనే కదా నేను ఇంకా మరిన్ని కొత్త వీడియోస్ అనేది అప్లోడ్ చేయగలుగుతాను. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సో మనమైతే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఫస్ట్గా మనం ఉల్లిపాయల్ని మనం కట్ చేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఆ తర్వాత గసగసాలు ఎండు కొబ్బరిని కూడా మనం పొయ్యి మీద లైట్గా వేయించి పక్కన ఉంచుకున్నాం. తర్వాత గసగసాలు వేయించుకుంటున్నాం. ఈ రెండింటిని అయితే మనం మిక్సీ పట్టుకోవాలండి. సో ఎండు కొబ్బరిని కూడా లైట్గా వేయించిన తర్వాత పొయ్యి మీద ముక్కలు చేసి పక్కన ఉంచుకోండి. ఈ రెండింటిని మనం కొద్ది వాటర్ చుక్కేస్తే మంచి పేస్ట్ అనేది తయారవుతుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ రెండింటిని కూడా అప్పటికప్పుడే ఫ్రెష్గా అయితే పేస్ట్ చేసుకోండి. సో దీన్ని కూడా పక్కన పెట్టి ఉంచుకుందాము. సో ఇదైతే పేస్ట్ తయారైపోతుంది, మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని వాష్ చేసుకోవాలి మాంసాన్ని అయితే. నెక్స్ట్ పొయ్యి అయితే వెలిగించేసుకున్నాం. నెక్స్ట్ కావాల్సినవి అయితే ఇవే నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, ఆయిల్. మాంసంలో ఫస్ట్గా మనం పసుపు చల్లుకుందాం. రుచికి సరిపడా ఉప్పు, మీరు తినే తగ్గట్టుగా వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొద్దిగా తక్కువ తింటారు కదా, దాన్ని బట్టి వేసుకోండి ఉప్పు అనేది. కారం నాకైతే 4 to 5 స్పూన్స్ వరకు పట్టినండి ఫైనల్లీ. అల్లం వెల్లుల్లి పేస్ట్, మొత్తాన్ని ఒకసారి కలిపి తిప్పేసుకుందాం. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుందాం. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత దాల్చిన చెక్క, అనాస పువ్వు, యాలకులు, లవంగాయలు, జాపత్రి ఇవన్నీ వేసుకోవాలండి. చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ మొత్తం ఒకసారి కలిపి తిప్పేసుకున్న తర్వాత అప్రాక్సిమేట్లీ 1 లీటర్ ఆఫ్ వాటర్ అయితే పడతాయండి. నేను 1 లీటర్ వరకు పోసాను వాటర్, ఎందుకంటే ఉడకాలి కదా. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఆయిల్ ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసాను నేను. యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పిన స్టైల్ అయితేనే ఫాలో అవ్వండి, అప్పుడే మంచి టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది. ఆయిల్ వేసుకున్నాక కలిపేసుకున్నాక పొయ్యి మీద పెట్టేసుకోవాలి. సో కొంచెం సేపు మనం మూత పెడితే అది ఉడుకుతూ ఉంటుంది లోపల. సో చూపిస్తున్నాను కదా, ఉడికిపోతుంది అనమాట లోపల ముక్కలు అనేవి ఉడుకుతూ ఉంటాయి. మీకు తీసి చూపిస్తాను చూడండి, ఇలా అయితే ఉడికిపోయినాయి అనమాట. సో ఇప్పుడు ఉడికిపోయిన దాన్ని అయితే మనం పక్కన పెట్టేసి ఉంచుకోవాలి. నెక్స్ట్గా మరొక గిన్నె పెట్టుకొని సరిపడినంత ఆయిల్ అనేది దానిలో పోసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసి వేయించుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు అన్నీ వేసి తిప్పుకోవాలి. కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పౌడర్, కొంచెం మటన్ మసాలా పౌడర్ అన్నీ కలిపి తిప్పుకోవాలండి.
కొంచెం చింతపండు పులుసు. సో మనకి పులుసు అనేది తయారవుతూ ఉంది కదా, ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇది ఉడికిపోయిన తర్వాత మనం ఏదైతే పక్కన పెట్టి ఉంచుకున్నది ఉందో అందులో ఉన్న పులుసుని ఈ పులుసులోకి ట్రాన్స్ఫర్ చేయండి. అంటే ముక్కలు పడినవ్వకండి, ఓన్లీ పులుసు వరకు ట్రాన్స్ఫర్ చేయండి. సో చూపిస్తున్నాను కదా మీకు, చాలా బ్రీఫ్గా చూపిస్తున్నాను చూడండి. ఓన్లీ ముక్కల వరకు పక్కన పెట్టాం మనం, అందులో ఉన్న పులుసుని ఆ పులుసులోకి ట్రాన్స్ఫర్ అయితే చేసాము. తర్వాత కొంచెంసేపు ఉడికిన తర్వాత ఆ ముక్కల్ని కూడా మనం ఈ పులుసు ఏదైతే రెండు కలిపింది ఉందో దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. సో ఇంకా ఫైనల్లీ మూత పెట్టేసాం, ఇంకా అది ఉడికిపోతూ ఉంది. ఆ తర్వాత గసగసాల పౌడర్, ఎండి కొబ్బరి ఏదైతే మనం మిక్స్ చేసి ఒక పేస్ట్ అనేది తయారు చేసుకున్నామో అది వేసామన్నమాట కొంచెం సేపటికి, ఎందుకంటే మంచి టేస్ట్ కోసం ఇది సూపర్ టేస్ట్ వస్తుందన్నమాట ఇది వేయడం వల్ల, అందుకే వేసాము. సో మొత్తము కలిపి తిప్పేసుకుంటున్నాం మనం. ఫైనల్లీ ఇంకా కొత్తిమీర అయితే జల్లేసుకున్నాం. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, స్పైసీగా చాలా టేస్ట్ చాలా బాగుంది. ఒకసారి ట్రై అయితే చేసి చూడండి. I hope you all like this video. Bye friends. See you in the next vlog. Take care. Please don't forget to like, share and comment. Please do subscribe my channel.